బాహుబలి ప్రాజెక్ట్ తర్వాత ఇండియన్ సినిమా సెలబ్రిటీగా మారిపోయిన ప్రభాస్కు వచ్చిన క్రేజ్ను క్యాష్ చేసుకోవడానికి ఎందరో ప్రముఖ నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రభాస్ ఇప్పటివరకు ఎవరికీ అందుబాటులో లేకుండా అమెరికాలో రోజులు గడుపుతూ వచ్చాడు. అయితే ఇప్పుడు ప్రభాస్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్తో 150 కోట్ల భారీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లుగా బాలీవుడ్ మీడియా రాస్తున్న వార్తలు టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. 2 రోజుల క్రితం ప్రభాస్తో ఈ డీల్ ఫైనల్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ డీల్ ప్రకారం కరణ్ జోహార్కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్ నుంచి ప్రభాస్ 150 కోట్ల భారీ అమౌంట్ అందుకోబోతున్నాడని టాక్. ప్రభాస్ కెరీర్లోనే ఇది అతిపెద్ద డీల్ అని అంటున్నారు. అయితే ఈ 150 కోట్ల డీల్ ద్వారా ధర్మ ప్రొడక్షన్స్ తరఫున ప్రభాస్ 3 సినిమాలు చేసే అవకాశం ఉందని బాలీవుడ్ మీడియా వార్తలు రాస్తోంది. త్వరలోనే ఈ డీల్ గురించి పూర్తి అధికారిక వివరాలు ప్రకటిస్తారని అంటున్నారు. ప్రభాస్ అమెరికా టూర్లో ఉన్నప్పుడే కరణ్ జోహార్ నుంచి ఈ ప్రపోజల్ వచ్చిందని, అయితే ప్రభాస్ తన సన్నిహితులతో అనేక ఆలోచనలు చేసి ఫైనల్గా ఈ డీల్కు తన అంగీకారం తెలిపాడంటూ బాలీవుడ్ మీడియా వార్తలు రాస్తోంది. ఈ వ్యవహారానికి సంబంధించి డీల్ ఫైనల్ అయినా ప్రభాస్ నటించే మొట్టమొదటి హిందీ సినిమా 2018లో మాత్రమే మొదలయ్యే ఆస్కారం ఉంది అని అంటున్నారు. దీనికి కారణం సాహో మూవీ ప్రాజెక్టు పూర్తి అయ్యేదాకా మరి ఏ ఇతర కొత్త సినిమాను ప్రభాస్ ప్రారంభించే ఉద్దేశంలో లేడు. దీంతో వీలైనంత త్వరగా సాహో నిర్మాణం పూర్తి చేయాలని ప్రభాస్ స్థిర నిశ్చయంతో ఉన్నట్లు టాక్. ఏదేమైనా ఈ 150 కోట్ల డీల్ వార్తలు టాలీవుడ్లో ప్రభాస్ రేంజ్ని మరింత పెంచుతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. Thanks for watching. For more interesting updates, don't forget to subscribe Filmy Looks.